ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ప్రాంతంలోనే కాదు, దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా మావోయిస్టులు మృతి చెందిన జగిత్యాల జిల్లా బీర్పూర్ ప్రాంతంలో అలజడి సృష్టిస్తుంది. అసలు ఈ ప్రాంతానికి మావోయిస్టులకు సంబంధం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బీర్పూర్ నక్సలిజానికి సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లయితే ఇదే గ్రామానికి బీర్పూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం మావోయిస్టులో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు పార్టీ కమిటీ మాజీ కార్యదర్శిగా పొలిట్ బ్యూరో సభ్యుడిగా గణపతి ఎదిగడం ఇదే గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగిన ఈ గ్రామంలో బీర్పూర్ గ్రామంలో అలజడి నెలకొంటుందని చెప్పుకోవచ్చు. అసలు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి అనే వ్యక్తి ఎవరు, ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో ఉన్నాం. మావోయిస్టుల అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామమైన ఇదే గ్రామంలో ఉన్నాం. అసలు ఎక్కడ వరుస ఎన్కౌంటర్లు జరిగినా ఈ గ్రామంలో కొంత అలజడి సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ స్థానికులు ఉన్నారు, అదేవిధంగా తన కజిన్ బ్రదర్ రామచంద్రరావు ఉన్నారు. అసలు వారితో సంబంధం ఎలా ఉండే, వారు ఎలా ఉంటుండే, అసలు మావోయిస్టులకు నక్సల్స్గా ఎందుకు మారారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి. అసలు తను ఇక్కడ ఎప్పటి వరకు ఉన్నాడు, చిన్నప్పటి నుండి అసలు ఎట్లా ఉండేవాడు, మీ అందరితో ఎట్లా మెదిలేవాడు? తను యాక్చువల్గా లక్ష్మణరావు జగిత్యాల 12th వరకు జగిత్యాల స్టడీ చేసిండు. గ్రాడ్యుయేషన్ కొరకు కరీంనగర్లో పోయిండ్రు. కరీంనగర్లో కూడా అప్పటికి డిగ్రీ అయిపోయారు కూడా సిన్సియర్గానే ఉండే మా అందరితోటి కూడా. అప్పుడు ఏంటంటే డిఎస్సి అనేది కొత్తగా బీఈడి ట్రైనింగ్ లేకున్నా కూడా టీచర్ జాబ్ ఇస్తారు కాబట్టి దాంట్లో జాబ్ వచ్చింది. అప్పుడు వెలిగాడు ఒక 4-5 years టీచర్ జాబ్ చేసి బీఈడి ట్రైనింగ్ వరంగల్ పోయిండు. అంటే ఆ ట్రైనింగ్ చేసి మళ్ళీ జాబ్లో కూడా జాయిన్ కాలేదు. కాకనే అప్పటి నుంచే దాదాపు 50 years అవుతుంది. ఇప్పటికి 50 years నుంచి తను ఉద్యమ బాట బట్టి ఈ ఏరియాలో అప్పుడు నక్సలిజం అంటే తెలియదు, ఏం తెలియదు ఎవరికి కూడా. చిన్న స్థాయి నుంచి పోయి మామూలు వ్యక్తిగా దాంట్లో ఉద్యమంలో పాల్గొని ఈరోజు దేశాన్ని శాసించే లెవెల్కు పోయిన పరిస్థితి. అప్పుడు మేము చిన్న కాలేజీలో చదువుకునే వాళ్ళం. చిన్న చిన్న ఐటములు అప్పుడు ఏంటంటే గన్నులు లేవు, ఏం లేవు. ఎట్లాంటి వాటితోటి పార్టీని ఆ స్థాయికి తీసుకుపోవడం ఎంతైనా గర్వకారణం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే పూర్తిగా ఈ ఎన్కౌంటర్లు రోజు రోజుకు జరిగిన కొద్దీ గ్రామస్తులం అంతా కూడా మేమంతా కూడా తను కూడా అందరిలా సరెండర్ అయితే మంచిగా ఉంటుండే అన్న ఆలోచన ఉండి ఏదేమైనా కూడా తను ఉద్యమ బాట పట్టినందుకు బీర్పూర్ అనే గ్రామం పేరు దాదాపు దేశవ్యాప్తంగా తెలవడం జరిగింది. మారుమూల ప్రాంతమైన బీర్పూర్ కూడా మండల్ కావడానికి ఇలా అభివృద్ధి కావడానికి తను కూడా ఎంతో కారణం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. అంటే గణపతి కుటుంబ నేపథ్యం ఎట్లా ఉంటుండే, తనకు పిల్లలు, భార్య ఎట్లా, ఎక్కడ ఉన్నారు, ఏ విధంగా, ఎంతమంది పిల్లలు? తనకు గణపతికి ఒక అబ్బాయి. అప్పుడు అంటే ఉద్యమాలు పోయినప్పుడు లేకుండే సరెండర్ అయ్యి కండిషన్ బెయిల్ అని చెప్పి అప్పుడు ఒక 1 year వరకు జగిత్యాలు అక్కడ ఉన్నప్పుడు అప్పుడే ఒక కొడుకు పుట్టిండు. కొడుకు పుట్టినాక ఎంటైనా వెళ్ళిపోయిండు. ఇప్పుడు కొడుకు పెళ్ళి అయింది, అమెరికాలో స్థిరపడ్డారు. వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మీరు బీర్పూర్ గ్రామస్తులు, మీరు చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో పెరిగినవారు. తను చిన్నప్పుడు మీ అందరితో ఎట్లా ఉంటుండే, మీరు తను చూసారా, అసలు తన గురించి మీకు ఏం తెలుసు? గణపతి లక్ష్మణరావు గారు మేము చిన్నగా ఉన్నప్పుడు, అంటే మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు పీపుల్స్ వార్లో పనిచేస్తున్న సందర్భంలో మాకు పరిచయం. మాది నర్సివల్లపల్లె, బీర్పూర్ 2 గ్రామాలు కలిసి ఉంటాయి. అప్పుడు ముఖ్యంగా జైత్రయాత్ర సందర్భంగా, జైత్యాల్లో జైత్రయాత్ర సందర్భంగా 78లో మేము చూడడం జరిగింది. అంతకుముందే మాకు చిన్నతనంలో బీర్పూర్ నుంచి లక్ష్మణరావు గారు టీచర్గా ఉండి పీపుల్స్ వార్ పార్టీలో చేరిండి అనేటువంటిది తెలుసు మాకు. కానీ నేరుగా చూడడం మాత్రం 78లో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి జైత్రయాత్రకు సన్నాహక సమావేశాలు జరుగుతున్న సందర్భంలో తెలుసు. వాస్తవానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో కూడా ఈ గుట్ట కింది గ్రామాలుగా చెప్పబడే ఈ ప్రాంతం కావచ్చు, మొత్తంగా కూడా కొంత ఈ పాలేరులకు సంబంధించిన జీతాలు పెంచాలని, కూలీ రేట్లు పెంచాలని, ఈ అసమానతలు తొలగించాలని, వెట్టి చాకిరి నిర్మూలించబడాలనేటువంటిది
ముఖ్యంగా ఈ ప్రాంతంలో బాగా గ్యాదర్ చేసిన సందర్భం ఏంటంటే తునికాకు ఉన్నటువంటి కూలి రేట్లు పెంచాలని చాలా ఉధృతమైన పోరాటాలు చేసిన సందర్భంలో గ్రామాన తిరుగుతున్నప్పుడు నేను విద్యార్థిగా గణపతి గారిని చూడడం జరిగింది. ఆ తర్వాత జైత్రయాత్ర తర్వాత మళ్ళీ వారు పూర్తి కాలం యూజీ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం జరిగింది. ఉపాధ్యాయుడిగా ఉంటున్నప్పుడు అప్పుడు ఉపాధ్యాయుడిగా అపాయింట్ అయినది కూడా ఏంటంటే $500,000 స్కీమ్ అని ఒక స్కీమ్ వచ్చింది 73-74లో. అన్ట్రైన్డ్గా ఉన్న గ్రాడ్యుయేట్స్కే టీచర్స్గా రిక్రూట్మెంట్ చేయడం. తను జూలపల్లి ఆ ప్రాంతంలో ఎలిగేడ ప్రాంతంలో పనిచేస్తున్న సందర్భంలో ఇన్ సర్వీస్ బీడ్గా వరంగల్ వెళ్ళడం జరిగింది. ఆ వరంగల్లో ఆనాడు ఈ పీపుల్స్ వార్కు సంబంధించిన రాడికల్ స్టేట్స్ యూనియన్కి సంబంధించినటువంటి ఉధృతమైనటువంటి ఒక పోరాటాలు జరుగుతున్న సందర్భంలో అక్కడి నుంచి స్ఫూర్తి పొంది ఆయన పూర్తికాలం ఉద్యోగాన్ని వదిలిపెట్టి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవడం జరిగింది. అట్లా వెళ్ళిపోయినటువంటి గణపతి గారు అంటే ఆనాడు కొండపల్లి సీతారామ నాయకత్వంలో వెళ్ళిపోయినటువంటి గణపతి భారతదేశానికి సంబంధించినటువంటి విప్లవోద్యమ నాయకుడిగా పీపుల్స్ వార్ సెక్రటరీగా ఎదగడం అనేటువంటిది ఈ ప్రాంతంలో ఎప్పుడు ఏ ఇద్దరు కలిసినా కానీ గణపతి గారి గురించి చర్చించుకోవడం జరిగేది. ఆనాడు ఆయన వెలుమ సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఈ వెలుమలలో ఉండేటువంటి అంత ల్యాండ్ లార్డ్ కాకుండా ఒక సాధారణ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, చాలా నిజాయితీతో కూడినటువంటి బయట ప్రపంచం అసలే తెలియనటువంటి చాలా చిత్తశుద్ధితో సిన్సియారిటీ ఉన్నటువంటి ఆయన ఒకేసారి దేశంలో జరుగుతున్నటువంటి లేదా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి అసమానతలకు స్పందించి వెంటనే అందులోకి వెళ్ళినట్టుగా అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితులలో ఆయన స్థానంలో వేరే వారిని నంబాల కేశవరావు గారిని సెక్రటరీగా నియమించినట్టు ఈయన ప్రపంచ విప్లవోద్యమానికి సంబంధించినటువంటి దానికి నాయకుడిగా ఉంటుండనేటువంటిది మనం వింటూ ఉంటున్నాం. ఇవాళ ప్రతిరోజు పేపరు ఈ ప్రాంతంలో మేము అందరం చూసేది ఏంటంటే జరుగుతున్నది ఎన్కౌంటర్ జరగంగానే తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ముఖ్య నేతలు ఉన్నారు అని వచ్చినప్పుడల్లా కూడా అందరూ చాలా తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు, భయాందోళనలతో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని ఇప్పుడు అందులో ఉండి కూడా పనిచేసే స్థితిలో లేకపోవచ్చు. దాదాపు 80 సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళకు సంబంధించిన శ్రేయోభిలాషులు కావచ్చు, ఆనాడు ఉన్న పరిచయస్తులు కావచ్చు, అందరూ కూడా ఆయన క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఎప్పుడేం జరుగుతుందో ఏ దుర్వార్త వినవలసి వస్తున్నటువంటి ఒక భయాందోళనలతో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ముఖ్యంగా ఈ గుట్ట కింద గ్రామాల ప్రజలందరూ కూడా గణపతి లక్ష్మణరావు గారు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఉపాధ్యాయునిగా ప్రస్థానం మొదలుపెట్టి ఉద్యమంలో చేరి అలనాటి నుంచి ఇప్పటి వరకు తను ఒక అగ్రనేతగా మావోయిస్టులో ఎదిగి ఈ ప్రాంతం పేరును దేశవ్యాప్తంగా నిలుపుతున్న వ్యక్తి గణపతి అని చెప్తున్నారు. ఆయన ఎక్కడున్నా ఎప్పుడు ఎట్లా ఉన్నా కానీ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ గ్రామ వాసులంతా తన క్షేమాన్ని కోరుకుంటున్నారు. తను వీలైతే లొంగిపోతే బాగుంటుందని కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. బీర్పూర్లో పోటాపోటీగా స్తూపాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో పోలీసుల చేతిలో మావోయిస్టులు మృతి చెందగా మావోయిస్టు దళాలు జగిత్యాల బస్టాండ్లోని బీర్పూర్ మండల కేంద్రంలోని జగిత్యాల బస్టాండ్ రోడ్డు వద్ద ఒకటి ఎర్ర రంగుతో ఓ స్తూపాన్ని మావోయిస్టులు ఏర్పాటు చేశారు. అదే అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మపురి వెళ్ళే వైపు బస్టాండ్ వద్ద వాళ్ళు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అదే ఈ స్తూపము తీవ్రవాద హింసలో అసలు బాసిన అమరవీరులు అని చెప్తూ ఒక 43 మంది పేర్లతోని ఇక్కడ స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ చూసుకున్నట్లయితే బీర్పూర్ మండలంలో మావోయిస్టుల అలజడి ఒకప్పుడు చాలా ఉండే, దానికి భిన్నంగా పోలీసులు శాంతియుతంగా ఉండాలని చెప్పేసి శాంతి స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఇట్లా పోటాపోటీగా 2 వర్గాల మధ్య ఇక్కడ స్తూపాలు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చున్నారు. జగిత్యాల జిల్లా నుంచి బీర్పూర్, మైత్రి న్యూస్, హరికృష్ణ.